హాయ్ హలో రాయలసీమ ఆంధ్ర తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. నేనండి రేఖాని. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. చూడండి, ఇది నేను ఇండియా నుంచి వస్తా నత్తలు తీసుకొచ్చానండి. షార్జా లేక వస్తా నత్తలు అంతా క్లీన్ చేసి తల అంతా గిల్లేసి పెట్టానండి ఇలాగా. ఇప్పుడు దీనికి తొక్కు చేసుకుందామండి. దీనికి ఇదేంటి, చేపల తొక్కు, ఎండి చేపల తొక్కు. పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు టర్నింగ్గా టీవీలో, యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట. నేను కూడా చెయ్యాలనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టానండి. ఫ్రై చేసి కడిగేసి నేను ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ఇండియా నుంచి పచ్చిమామిడికాయలు కూడా తీసుకొచ్చాను. పచ్చిమామిడికాయలు, టమాటాలు అన్నీ వేసి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. నేను చూపిస్తానండి ఇవి క్లీన్ చేసిన తర్వాత. హాయ్ హలో, చూసారండి? మొత్తం క్లీన్ చేసి పెట్టానండి. ఇవి బాగా 5-6 సార్లు 7 సార్లు బాగా కడిగానండి. కడిగి ఇంకా అది పెట్టేశాను. దానికి కావాల్సింది ఇదండి, చూపిస్తున్నాను. ఒక 10 ఎల్లిపాయలు అండి, పెద్దగా ఎల్లిపాయలు, పెద్దవండి 10 ఎల్లిపాయలు. అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక పచ్చి మామిడికాయ అండి, పచ్చి మామిడికాయ. తర్వాత వచ్చి కరివేపాకు అండి, కరివేపాకు కావాల్సింది. దానికి కావాల్సింది 3 పెద్ద టమాటాలు. తర్వాత వచ్చి కొత్తిమీర అండి, కొత్తిమీర. తర్వాత ఉప్పు కావాలంటే వేసుకోవచ్చండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. పసుపు అండి. కారం ఇంకా వేరే వేయమండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, దాంట్లోకి అవి సరిపోతాయి. అలాగే ఇది ఒలివ్ ఆయిల్ అండి, ఒలివ్ ఆయిల్. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట, నూరు సన్ఫ్లవర్ ఆయిల్. ఏదన్నా వేసుకోవచ్చు. దీనికి యాక్చువల్లీ పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు లేదండి. ఇక్కడ షార్జాలో సూపర్ మార్కెట్లు అన్నీ దూరం, ఇంకా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. అందు గురించి ఇంకా దీంతోనే అడ్జస్ట్ చేసి చూపిస్తానండి మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉల్లిపాయలు చూపించడం మర్చిపోయానండి. ఉల్లిపాయలు కూడా కావాలి. ఒక పెద్ద 3 ఉల్లిపాయలు అండి, బాగా పెద్దగా ఉన్నాయి. 3 ఉల్లిపాయలు కావాలండి. చూడండి, నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు పెద్దవి ఒక 2 అండి, పెద్ద టమాటాలు. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక పెద్దవి 2. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు నిలువున చీల్చి పెట్టానండి. దానికి కావాల్సింది 2 రెమ్మలు కరివేపాకు. అలాగే ఒక పచ్చి మామిడికాయ అండి, కట్ చేసి పెట్టాను, తొక్క తీసి కట్ చేసి పెట్టాను. అలాగే కొత్తిమీర అండి కొంచెం దీనికి కావాల్సింది. తర్వాత వచ్చి ఇది నేను పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు చూపించాను కదా, అది ఇలాగ దరుగుగా మిక్సీలో అనుకొని పెట్టుకున్నానండి. కొంచెం ఒక రౌండ్ ఇట్లా తిప్పేసి పెట్టేశాను. తర్వాత దానికి కావాల్సింది, ఇందులో ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కావాలంటే కొంచెం అండి ఉప్పు. అలాగే పసుపు అండి, పసుపు. ఇంకా కారం అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అవసరం లేదు. అలాగే నేను ఆయిల్లో చేస్తున్నానండి. ఓకేనండి, నేను చూపిస్తాను. ఓకేనండి, చూడండి, ఫ్రై పాన్ పెట్టాను, వేడవుతుంది. ఇందులోకి మనము ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. చూపించిన ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. చేపలు ఫ్రై చేసుకోవాలి కదండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. సరేనండి. చూడండి, నూనె కాగింది, బాగా కాగిందండి. ఇవి వేస్తాను, వేస్తేనే గుర్తాదండి పైకి. నీళ్ళు ఉంటాయి కదా, బాగా కడిగాను. వేసి మూట పెట్టాలండి, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూద్దామండి. చూడండి, ఫ్రై అయ్యాయి, ఎర్రగా అయ్యాయి, కరసపోతున్నాయి అనమాట. ఇవి తీసేద్దామండి, తీసేసి నేను చూపిస్తానండి. అవి మొత్తము ఫ్రై అయ్యాయి అనమాట, తీసానండి ఇలాగా. ఇది తడి ఉన్నాయి కాబట్టి కరసపోతున్నాయండి. తడి లేకోకుండా ఫ్రై చేస్తారు, కాకపోతే కడుక్కోకుండా అలాగే ఫ్రై చేయడం నాకు ఇష్టం లేదండి. అందు గురించి నేను క్లీన్ చేసే బాగా దాన్ని కడిగి 3-4 సార్లు కడిగి దాని తర్వాత ఫ్రై చేశాను. అందు గురించి కరచబోతున్నాయి అనమాట. కరచపోయినా పర్వాలేదులేండి, కూరలేకేస్తే ఉడుకుతాయి కదా. ఇంకొంచెం నూనె వేసుకుందామండి. ఇది కొంచెం కాగాలండి.
చూడండి ఉల్లిపాయలు ఏగాయి అనమాట, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. దీనికి టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసే ముందు ఈ మిక్సీలో పట్టుకున్నాం కదా, ఇది వేసుకుందామండి. ఇది వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇందులోకి కొంచెం రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి నేను. ఎల్లిపాయలు మంచి వాసన వస్తున్నాయండి. అలాగే వేసుకున్నామండి. టమాటాలు మామిడికాయలు కూడా వేసేసుకున్నామండి, ఎందుకంటే ఇందులో మెత్తగా ఉడుకుతాయి కదా, అందు గురించి అండి. కొన్ని తీసుకున్నానండి, ఎక్కువ పులుపు అవుతుందో ఏమో డౌట్తో. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇందులో ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి అది మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మామిడికాయను టమాటాలు మగ్గిన తర్వాత నేను చూపిస్తానండి. చూద్దామండి. చూడండి, బాగా నీళ్ళు వచ్చి మెత్తగా ఉడికింది. ఎక్కువసేపు ఏం లేదు, ఒక 7 నిమిషాలు 6 నిమిషాలు ఉంచానండి, అంతేనండి. చూడండి, మెత్తగా ఉడికిపోయాయి. చూసారా, ఇంకొంచెం ఉడికితే చాలండి. చేపలు కూడా వేయాలి, చేపలు కూడా దీంట్లో ఉడకాలి కదా. ఉడకాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఇంకా అదేం అవసరం లేదు. అయినా కూడా కొంచెం మెత్తగా పడితే బాగుంటాయండి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కరుము 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 అనే సౌండ్ వస్తుంది ఇలా తిన్నా కూడా. చూడండి, మీకు సౌండ్ వినిపించదులే, ఎందుకంటే వీడియోలో చేస్తున్నాను కాబట్టి ఇంకా తిని నోట్లో పెట్టుకుంటే సౌండ్ వస్తుందండి. చేపలు వేసాను, వేసి కొంచెం కలిపెట్టుకున్నామండి. కొంచెంసేపు ఎక్కువ కలిపితే ఇంకా పేస్ట్ లాగా అవుతాయి, తక్కువ కదా. పేస్ట్ లాగా అయినా కూడా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. కొంచెంసేపు అంటే ఒక 2-3 నిమిషాలండి, ఓకేనండి. అవి అందులో మగ్గాలన్నమాట. చూద్దామండి, ఒక 5 మినిట్ అయింది. చూడండి, బాగా ఇందులో అడుగు అంటుతుందండి. ఇంకా అయ్యిందండి కూర. ఇందులోకి కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర అలాగే కరివేపాకండి తుంచేస్తున్నాను. తుంచేస్తే అందులోకి టేస్ట్ బాగా కలిసిపోతుందండి. హెయిర్ ఫాల్కి కూడా మంచిది అంటారు కదా. అదే తుంచేయకపోతే తీసి పడేస్తారండి పిల్లలు కానీ పెద్దలు కానీ. మనకైతే తెలుసు తింటాము, కానీ వాళ్ళకి తెలుసు కదా, అందు గురించి అండి. కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, కొంచెం ఉప్పు నేను వేస్తాను. కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆ చేపల్లో కూడా ఉంటారు కదా, అది కలిసిపోతుందండి ఇందులోకి. అప్పుడు ఎక్కువ అయితే ఉప్పు మళ్ళీ తినడానికి బాగుండదు అన్నమాట. అయ్యిందండి, నేను డిచ్ చేసి చూపిస్తానండి. హాయ్ హలో, చూద్దామండి. నేను డిచ్ చేసుకున్నాను. చూడండి, ఇలాగయింది. ఎంత బాగా అయిందండి. టేస్ట్ కూడా చూసాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక వారం కానీ ఒక నెల కానీ పెట్టుకొని తినచ్చండి ఫ్రిడ్జ్లో అయితే. లేకపోతే బయట అయితే ఒక వారం రోజులైనా కానీ బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో మనం ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు కదా, అందు గురించి అండి. నీళ్ళు వేస్తే చెడిపోతుంది, బూజు పడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది పూర్వకాలంలో చేసేవాళ్ళు, కాకపోతే అది రోట్లో వేసి దంచుకొని చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు రోల్ అంతా ఇక్కడ షార్జా దుబాయ్లో ఎక్కడుందండి, అందుకని ఇలాగ చేశానండి నేను.
చాలా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అది మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుందండి. సరేనండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ రాయలసీమ, ఆంధ్ర, తెలుగు అమ్మాయి, కేరళ వంటలకి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి రేఖాకి. ఓకేనండి, థ్యాంక్ యూ.